హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం జగదానందకారుడు జగద్రక్షకుడు అయిన జానకీనాథునిక కళ్యాణోత్సవమునకు ప్రసాదాలు చేసుకుంటున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి. వడపప్పు పానకం చేసుకున్నామండి. వడపప్పు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 hours ముందుగా తీసుకుని నానబెట్టి ఇలా పొట్టు వాష్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజు మామిడికాయలు తీసుకొని తురుము పెట్టుకున్నాను. బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, మిరియాల పొడి, ఇలాచీ పొడి, శొంఠి పొడి, పచ్చిమిర్చి అండి. ముందుగా మనం పానకం తయారు చేసుకుందామా. ముందుగా వాటర్ పోస్తున్నానండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసాను. 1 కప్పు బెల్లం వేస్తానండి. ఈ బెల్లం పూర్తిగా కరగేయాలి. ఇంకొన్ని వాటర్ కూడా పోసుకుందాం. బెల్లం కరిగాక కొద్దిగా శొంఠి పొడి వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్, మిరియాల పొడి, ఈ పానకాన్ని పక్కన పెట్టుకున్నామండి. వడపప్పు కావాల్సిన పదార్థాలు చూడండి. పెసరపప్పు, ఈ పెసరపప్పులో కొద్దిగా మామిడికాయ తురిమేస్తున్నానండి. 1 స్పూన్నర వరకు వేసాను. మీరు తినే పులుపుని పెట్టండి. ఆల్రెడీ పెసరపప్పు నేను వడేసి పెట్టుకున్నాను. క్యారెట్ తురుమండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి తురుము, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము. ట్రెడిషనల్గా వడపప్పు ఇలాగే చేస్తారండి. ఇప్పుడు లేటెస్ట్గా డ్రై ఫ్రూట్స్ అవి కలుపుతున్నారు, కానీ పాత పద్ధతి అయితే ఇదేనండి. కొంచెం బెల్లం ముక్కలు వేసుకున్నామండి. పిల్లలు కాస్త బెల్లం ముక్కలు ఉంటే తింటారు కదా, కొంచెం ఇలా తుంచేసి వేసుకుందాం. ఒక్క చిటికెడు సాల్ట్ వేద్దామండి. సైంధవ లవణం వేసాను. పానకంలో కూడా ఒక చిటికెడు సాల్ట్ వేద్దామండి. తులసి ఆకులు వేస్తాం. తులసి ఆకులు వేస్తే ఈ ప్రసాదం తయారైపోయినట్టేనండి. వడపప్పు పానకం తయారైపోయిందండి. ఇంకా మనం రెండవ ప్రసాదంగా మామిడికాయతో పులిహోర చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. మ్యాంగో పులిహోర కోసం 1/4 కిలో రైస్ తీసుకుని ఇలా పొడిగా వండి పెట్టుకున్నానండి. తర్వాత మ్యాంగో తురుము, నాకు చెప్పాను కదా, 2 కాయలు తీసుకుని తురిమి పెట్టుకున్నాను. కొద్దిగా వడపప్పులు వేసాను, మిగతాది ఉంది. క్యారెట్ తురుము, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం తురుము, జీడిపప్పు, పల్లీలండి, కొద్దిగా ఇంగువ, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇక పోపులోకి ఆయిల్ అండి. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం పోపు పెట్టుకుందాం పులిహోర కోసం. దేవుని ప్రసాదానికి ఏ గిన్నెలు అంటే వాడం కదండి, మనం పైన ఇతర గిన్నెలు తీసి పెట్టుకున్నాం. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేస్తున్నాను. మ్యాంగో పులిహోర ఉగాది తర్వాత ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఉగాది వచ్చేంత వరకు మామిడికాయలు వచ్చిన వాడం. ఆయిల్ హీట్ ఎక్కాక 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, చిట్లినాక పల్లీలు 2 స్పూన్లు వేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని తుంచేద్దాం. పల్లీలు వేయటం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసాను. జీడిపప్పు కూడా వేస్తున్నాను. రైస్ వండి పెట్టుకుంటే త్వరగా అయిపోద్దండి. కొద్దిగా అల్లం తురుము, పప్పలు వేయాలి కదండి. 1 చిటికెడు ఇంగువ, కరివేపాకు వేస్తాను. 1 చిటికెడు పసుపు వేద్దాం. మ్యాంగో తురుము వేసేస్తున్నాను. తురుము పెట్టుకున్నాను కదా. ఈ మామిడి తురుము వేసాం కదండి, వేగిపోయింది. ఇందులో సాల్ట్ వేసుకున్నామండి. చివరిగా కలర్గా ఉంటుందండి, అందుకే నేను కొద్ది క్యారెట్ తురుము వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది కదా. కొంచెం కొత్తిమీర, అంతేనండి, అయిపోయింది. ఈ మిక్చర్ని ఈ పాత్రలో పోసుకుంటే సరిపోదు కదండి, తాంబూలంలో వేసుకుని మిక్స్ చేసుకుందాం.
చూడండి ఈ రైస్ వేసుకొని మిక్స్ చేస్తాం. రైస్లో మామిడి తురిమేసి ఇలా మొత్తం కలిపేసుకున్నానండి. చూసారా? ఇంకా స్వామి వారికి ప్రసాదం పెట్టుకుందామా? శ్రీరాముడి కళ్యాణం కోసం వడపప్పు, పానకం, మామిడికాయ పులిహోర చేసుకున్నామండి. ఇంకా స్వామి వారికి నివేదిద్దామా? ముందుగా మనం మన ఇంట్లో స్వామి వారికి నివేదించి తర్వాత కాలనీలో జరుగుతున్న శ్రీరాముడి కళ్యాణానికి వెళ్దాం. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, దాశరథి జయ రఘురామ, దాశరథి జయ రఘురామ, రామ్ రామ్. మీరు ఈ ప్రసాదాన్ని చేసుకుని స్వామివారికి సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి. శ్రీరాముడి కళ్యాణోత్సవానికి వెళ్దామా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.